Good morning, students. In the previous class, we started the poem Digging, written by Seamus Heaney, and we started the poem and we explained the introduction of the poet, and we started the poem. Let us start the poem. At the beginning of the poem, the speaker is sitting at his desk with a pen. ముందుగా మనకి స్పీకర్ ఈ పోయంలో ఈ డిగ్గింగ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి స్పీకరు మనకి ఎలా కనబడుతున్నాడు అంటే ఒక డెస్క్ మీద కూర్చుని పెన్నుతో రాస్తున్నట్లుగా మనకి కనబడడం అనేది జరుగుతుంది. హీ కంపేర్స్ ద పెన్ టు ద గన్. ఆయన తన చేతిలో ఉన్నటువంటి పెన్ అనేటువంటి ఆయుధాన్ని గన్ అనేటువంటి ఆయుధంతో పోలుస్తున్నాడు. హీ ఈస్ డైవర్టెడ్ బై ద కంటిన్యూస్ సౌండ్ ఆఫ్ డిగ్గింగ్ అవుట్సైడ్ బై హిస్ ఫాదర్. ఆయన డెస్క్ మీద కూర్చుని పెన్ అనేటువంటి ఆయుధంతో పేపర్ మీద రాస్తూ ఉండగా ఆయన్ని ఒక సౌండ్ డైవర్ట్ చేసింది, డిస్టర్బ్ చేసింది. ఆ సౌండ్ ఏంటంటే సౌండ్ ఆఫ్ డిగ్గింగ్ అవుట్సైడ్ బై హిస్ ఫాదర్. తన తండ్రి ఇంటి బయట పెరట్లో లేదా పొలంలో తవ్వుతూ ఉన్నటువంటి ఆ శబ్దం ఆయన్ని డిస్టర్బ్ చేసింది, డైవర్ట్ చేసింది. హిస్ ఫాదర్ ఈస్ డిగ్గింగ్ పొటాటో ఫీల్డ్. ఆయన ఏం తవ్వుతున్నారు అంటే పొటాటో ఫీల్డ్, బంగాళదుంప పొటాటో ఫీల్డ్ని ఆయన తవ్వుతున్నాడు. హిస్ ఫాదర్ ఈస్ డిగ్గింగ్ పొటాటో ఫీల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పేడ్స్. దేంతో తవ్వుతున్నాడంట? స్పేడ్, పెద్ద పారతో, పొడవుగా ఉండేటువంటి పారతో అతను ఆ పొలాన్ని తవ్వటం జరుగుతోంది. హీ ట్రావెల్స్ బ్యాక్ టు హిస్ పాస్ట్. హీ అంటే ఎవరు అక్కడ? స్పీకర్. పెన్నుతో రాస్తున్నటువంటి స్పీకర్ తన తండ్రి చేసేటువంటి ఆ శబ్దంని తో డైవర్ట్ అయ్యి ఏం జరిగిందంటే హీ ట్రావెల్స్ బ్యాక్ టు హిస్ పాస్ట్. అలా డైవర్ట్ అయినటువంటి ఆ స్పీకరు గతంలోకి వెళ్ళటం జరిగింది. విత్ ది ఇమాజినేషన్ అండ్ ఫైండ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్. తన గతంలో ఎవరు కనపడ్డారంటే తనకిష్టమైనటువంటి గ్రాండ్ ఫాదర్ ఆయనకి కనపడటం జరిగింది. గ్రాండ్ ఫాదర్ డిగ్గింగ్ ఫర్ టర్ఫ్ అల్టిమేట్లీ. గతంలో కనబడినటువంటి ఆ తన గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తున్నాడంట? డిగ్గింగ్ చేస్తున్నాడు, తవ్వుతున్నాడు. ఏం తవ్వుతున్నాడంటే టర్ఫ్ అల్టిమేట్లీ, గడ్డిని అతను తవ్వటం జరుగుతోంది. ఆ దృశ్యం తనకిష్టమైనటువంటి గ్రాండ్ ఫాదర్ స్పేడ్తో తవ్వుతున్నటువంటి ఆ దృశ్యం ఆయనకి కనపడటం జరిగింది. ద స్పీకర్ కమ్స్ బ్యాక్ టు ద ప్రజెంట్ బీయింగ్ అండ్ రెడీ ఫర్ ద రైటింగ్. అట్లా కొన్ని క్షణాలు తన గ్రాండ్ ఫాదరు కనబడిన తర్వాత మరలా ఆయన వర్తమాన కాలానికి వచ్చేసి తను రాస్తున్నటువంటి ఆ రచనను కొనసాగించడం అనేది జరిగింది. యాజ్ హీ డిగ్స్ ఇన్ టు ద మెమొరీ he finds the tradition of digging in both father and grandfather. సో ఆయన రాస్తూ ఉన్నప్పుడు తనకి ఎవరు కనపడుతున్నారంటే తన తండ్రి
అలాగే తన తాతయ్య గ్రాండ్ ఫాదరు తవ్వుతున్నటువంటి ఆ దృశ్యాలు ఆయనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే తన గ్రాండ్ ఫాదరు అండ్ ఫాదర్ కూడా ఫార్మర్స్, వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం వ్యవసాయ కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఈ స్పీకర్ మాత్రం పోయిట్గా మారాడు. పోయిట్గా మారినటువంటి ఈ స్పీకరు ప్రజెంట్ దేనితో తవ్వుతున్నాడు? తన తండ్రి తాతయ్య స్పేడ్తో తవ్వుతుంటే స్పీకర్ మాత్రం పెన్నతో తవ్వుతున్నాడు. ఇక్కడ తవ్వడం అంటే అక్కడ ఆయన పని చేసుకుంటున్నాడు. తవ్వడం అంటే అక్కడ తన పని తను చేసుకుంటున్నాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ ఫాదర్ కానీ తన జీవనోపాధి కోసం తన పని చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ పోయిట్గా మారినటువంటి స్పీకరు పెన్ అనేటువంటి ఆయుధంతో అతను తవ్వుతున్నాడు. అంటే రాయటం. తను కంపేర్ చేసుకుంటున్నాడు, దేంతో తవ్వుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి దాన్ని కంపేర్ చేసుకుంటున్నాడు. యాజ్ హీ డిగ్స్ ఇన్ టు ద మెమరీ, he finds the tradition of digging in both father and grandfather. He proudly declares that his father was a digger who followed the tradition of digging from his father. తన తండ్రి తవ్వుతూ ఉన్నప్పుడు స్పీడ్తో కొడుకు కూడా తన తండ్రి వెనకాల వెళ్ళి తవ్వటం జరిగేది. తన తండ్రి బాగా పనిచేస్తాడు, కష్టపడతాడు అని చెప్పటం అనేది జరుగుతుంది. హూ ఫాలోడ్ ద ట్రెడిషన్ ఆఫ్ డిగ్గింగ్ ఫ్రమ్ హిస్ ఫాదర్. తన తాతయ్య గ్రాండ్ ఫాదరు వ్యవసాయం చేసేవాడు. తర్వాత తన తండ్రి కూడా వ్యవసాయం చేశారు. అయితే కొడుకు మాత్రం వ్యవసాయం చేయకుండా పోయెట్గా మారాడు. ఇప్పుడు తను ఈ పోయెట్ ఈ రైటింగ్స్ని, ఈ తనకున్నటువంటి ఈ టాలెంట్ని కూడా తను దేంతో కంపేర్ చేసుకుంటున్నాడంటే ఫార్మింగ్తో కంపేర్ చేసుకుంటున్నాడు. తన తండ్రి తన తాతయ్య ఏ విధంగా అయితే కష్టపడ్డారో పొలంలో, నేను కూడా అదే విధంగా ఈ రచనలు చేయటం అనేటువంటి టాలెంట్ ద్వారా నేను కూడా కష్టపడుతున్నాను అని ఆయన చెప్పటం జరుగుతోంది. He proudly declares that his father was a digger who followed the tradition of digging from his father. తన తండ్రి నుంచి తను వ్యవసాయాన్ని తీసుకున్నాడు. కానీ పోయెట్ మాత్రం, ఈ స్పీకర్ మాత్రం తన తండ్రి నుంచి వ్యవసాయాన్ని తీసుకోలేదు. మరి ఏం తీసుకున్నాడంటే తనకున్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, రచనలు చేయడం అనేటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది మాత్రం చేస్తున్నాడు. When his father dug for the potato drills, grandfather dug for the turf. తన తండ్రి అప్పుడు పొటాటోకి డ్రిల్స్ చేయిస్తున్నప్పుడు, పాతి పెట్టడానికి గోతులు పెడుతున్న టైంలో తన తాతగారు అక్కడ ఉన్నటువంటి గడ్డిని శుభ్రంగా చేయటం అనేది జరుగుతూ ఉండేది. ఈ దృశ్యాన్ని స్పీకరు ఒకసారి గుర్తు చేసుకుని మనకి తెలియజేయటం జరుగుతుంది. ఈ లెసన్ ద్వారా, డిగ్గింగ్ అనేటువంటి ఈ పోయం ద్వారా పోయెట్ మనకి ఏం తెలియజేస్తున్నారు? ముందుగా తన తాతగారు ఏం పని చేసేవాడు, గ్రాండ్ ఫాదర్, అలాగే తన ఫాదర్ తండ్రి ఏం చేసేవాడు, అట్లాగే తను ప్రజెంట్ ఏం చేస్తున్నాడు. తన గ్రాండ్ ఫాదర్ ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు, ఫార్మర్. తన తండ్రి ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు, ఫార్మర్. ఇప్పుడు ఇతను కొడుకు, మనవడు ఏం చేస్తున్నాడు? పోయెట్, రైటర్గా మారాడు. అంటే తన తాతగారి నుంచి
వచ్చినటువంటి ఆ వ్యవసాయాన్ని తన తండ్రి చేస్తున్నాడు. కానీ తన తండ్రి నుంచి వచ్చినటువంటి వ్యవసాయాన్ని మాత్రం స్పీకర్ కొనసాగించటం లేదు. మరి ఏం చేస్తున్నాడంటే రైటింగ్స్, పోయమ్స్, పోయిట్గా మారాడు. సో దీనికి ఆయన ఏమంటున్నాడు, తన తండ్రి, తన గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ వాళ్ళకు ఉన్నటువంటి కళ ద్వారా వాళ్ళు జీవించారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుని బ్రతికారు. తన గ్రాండ్ ఫాదర్ వ్యవసాయం చేసుకున్నాడు, తన తండ్రి వ్యవసాయం చేశాడు. తన తండ్రి పొటాటో గ్రిల్స్ చేసి పొటాటో పంటను కొనసాగిస్తుంటే తన గ్రాండ్ ఫాదర్ అక్కడ ఉన్నటువంటి టర్ఫ్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేస్తున్నాడు. చిన్నప్పుడు స్పీకర్ కూడా తన తండ్రి, తన గ్రాండ్ ఫాదర్తో, ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్తో కలిసి పనిచేశాడు. కానీ ప్రస్తుతం పెద్దవాడైన తర్వాత స్పీకరు తన తండ్రితో పాటు వ్యవసాయం చేయట్లే. మరేం చేస్తున్నాడంటే ఒక పోయెట్ అండ్ రైటర్గా మారాడు, రచనలు చేస్తున్నాడు. అందుకనే తను చిన్నప్పుడు తన తండ్రి మరియు తాతయ్య, ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్తో పొలంలో పనిచేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని ఒకసారి అతను ఇమాజినేషన్ చేసుకుని మనతో పంచుకోవటం అనేది జరుగుతుంది. తను తన తండ్రి, తన గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదరు వాళ్ళ యొక్క ఆయుధాలైనటువంటి స్పేడ్తో మరి పంటను సాగు చేయుచుండగా ఇతను మాత్రం తన ఆయుధమైనటువంటి పెన్నతో రచనలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనకి ఆయన తెలియజేయటం జరుగుతోంది.